విశాఖ జిల్లా గాజువాక నత్తనంగ వాణిపాలెం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెల్లం వినాయకుడు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి ఎక్కారు. 20 టన్నుల బెల్లంతో చేసిన ఈ గణపయ్య గిన్నిస్ రికార్డు సాధించారు. 14,30,000 పలికిన 50 కేజీల స్వామివారి లడ్డు ప్రసాదం లంబోదర ట్రస్ట్ చైర్మన్ మొల్లి శ్రీనివాసరావు దక్కించుకున్నారు. 21 రోజుల వినాయక చవితి ఉత్సవాల అనంతరం ఈ గణపయ్యను అంగరంగ వైభవంగా శారదా నదిలో నిమజ్జనం చేశారు. ఇప్పుడు ట్రస్ట్ సభ్యులకి మరి పాడుకోవడం అందజేయడం జరుగుతుంది. ఉదయం నుంచి చూస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ వారు దగ్గరుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా చక్కగా సహాయం చేస్తున్నారు. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుతూ లంబోదర ట్రస్ట్ వారు భారతదేశంలోనే అత్యంత పొడవైన 80 అడుగుల బెల్ల వినాయకుని నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఖైరతాబాద్ తర్వాత మన గాజువాక గణనాథుడికి గత 15 ఏళ్ళుగా ఒక చరిత్ర ఉంది. దాన్ని తిరగరాస్తూ నేడు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా సర్టిఫికేట్ సాధించినటువంటి లంబోదర ట్రస్ట్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి విఘ్నాలు తొలగించే దేవుడు గణనాథుడు వినాయకుడు. మనం ఏ పూజ చేసినా సరే ముందుగా వినాయక పూజ చేసిన తర్వాతే ఎంత పెద్ద పూజ అయినా హోమం అయినా మనం నిర్వహిస్తుంటాం. మన హిందూ ధర్మం ప్రకారం మొదటగా వచ్చే పండుగ వినాయక చవితి. ఆ ఆదిదేవునికి విశేషంగా పూజలు అందించారు. గత 21 రోజుల పాటు అక్కడ కాణిపాకంలో ఏ విధంగా అయితే 21 రోజుల పాటు ఈ వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా మరి 21 రోజుల పాటు వేద పండితుల సమక్షంలో ప్రతిరోజు హోమాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి లోక కళ్యాణార్థం ఈ యొక్క పూజా కార్యక్రమం చేపట్టినటువంటి లంబోదర ట్రస్ట్ కి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే.